హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అనుకుంటానండి. ఇవాళ ముందుగా మీకు నేను పుదీనా చట్నీ చేసి చూపిస్తాను. దానికి కావాల్సిన పదార్థాలు: పుదీనా, మిర్చి, ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమోటా, నువ్వులు వేయించి పెట్టుకున్నానండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసాను. ఇవి రెండు కలిపి ఒక 10-15 మినిట్స్ ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత తీసి చూద్దామండి. ఇలా ఉడికితే సరిపోతుందండి. ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేస్తున్నాను. ఇంకొక 10 మినిట్స్ ఉడకాలి. మూత తీసి చూద్దామండి. బాగా ఉడికింది. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ముందుగా వేయించుకున్న నువ్వులు, తగినంత సాల్ట్, వెల్లుల్లి రెబ్బలు వేసి మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకుందాం. ముందుగా ఉడికించి పెట్టుకున్న టమోటా, పుదీనా, మిర్చిని కూడా మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకుందాం. అదే గిన్నెలో ఆయిల్ వేడి చేశానండి. ఇప్పుడు పోపు గింజలు కూడా వేస్తున్నాను. పోపు గింజలు బాగా వేగాయండి. ఇప్పుడు కొంచెం పసుపు, కరివేపాకు, ముందుగానే మిక్సీ పట్టు పెట్టుకున్నాను. చట్నీ కూడా వేసేసాను. సిమ్లో పెట్టి ఒక 5-10 మినిట్స్ ఉడికించుకోవాలండి. ఎందుకంటే ఒక 3 days నిలవ ఉంటుంది కాబట్టి. సిమ్లో పెట్టి ఉడికించుకోవటం వల్ల చట్నీ బయట పెట్టినా సరే ఒక 3 days నిల్వ ఉంటుందండి. నువ్వులు వేసాం కాబట్టి సిమ్లో పెట్టి ఒక 5-10 మినిట్స్ ఉంచుకోమని చెప్పాను. చాలా చాలా బాగుంటుందండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.